శుక్రుడు, బుధుడు, చంద్రుడు వీళ్ళు నైసర్గిక శుభులు. ఈ నైసర్గిక శుభాలకి కేంద్రాధిపత్యం కనుక వస్తే ఆ జాతకుడికి కేంద్రాధిపత్య దోషం ఉంది అని చెప్తూ ఉంటారు. మామూలుగా చెప్పాలంటే నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము దోషము, కోణాధిపత్యము శుభము. నైసర్గికుల పాపులకి కేంద్రాధిపత్యము శుభము, కోణాధిపత్యము దోషము. అయితే ఇప్పుడు నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యం వస్తే కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తూ ఉంటారంటే, మీకు గురుడికి కేంద్రాధిపత్య దోషం పట్టిందండి, మీరు ఒక 50,000 పెట్టి పూజ చేయించాలి, లేకపోతే మీ జీవితంలో అంతా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి చెప్పే ప్రబుద్ధులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. అందువల్ల ఏమీ జరగదు, మీ జీవితంలో ఏం మార్పులు జరగవు. అసలు ఫస్ట్ ఏం జరుగుతుందో చెప్పండి, దాన్ని మా తప్పుని మనం సరిదిద్దుకుందాం. అంటే ఇప్పుడు నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యం వస్తే కనుక వాళ్ళు ఏ ఏ భావాలకి మీ జీవితంలో ఆధిపత్యం వహిస్తున్నారో 1, 4, 7, 10 ఈ స్థానాలకి నైసర్గికులు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. మామూలుగా కేంద్రాధిపత్య దోషం అంటే ఈ 1, 4, 7, 10 స్థానాల భావాల విషయంలో కానీ, ఆ భావ అధిపతుల విషయంలో కానీ, ఆ భావాలతోటి కానీ, గ్రహాలు కానీ ఈ నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము పట్టిన నైసర్గిక శుభులకి సంబంధం వస్తుందో ఆ భావాల విషయంలో కానీ, ఏ రకంగా అయినా కానీ వాళ్ళకి సంబంధం కనుక వస్తే ఆ భావాల విషయంలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నానికి ఇద్దరు గురుడు, బుధుడు ఇద్దరు నైసర్గిక శుభులే, ఇద్దరికి కేంద్రాధిపత్యం వస్తుంది. 1, 4, 7, 10. అయితే ఈ కేంద్రాధిపత్యం పట్టడం వల్ల ఒకటి ఏం జరుగుతుంది, వీడికి ఎవరో బయట నుంచి వచ్చి శత్రువులుగా మారాల్సిన అవసరం లేదు. వాడికి వాడే పెద్ద శత్రువు అనమాట. వాడికి వాడే సపోర్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. వాడిని ఎవరు మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. సొంత తెలివితేటలతోటి చాలా అద్భుతంగా ఆలోచించేయగలరు అనుకుని తప్పుడు నిర్ణయం తీసుకోవడమే నెంబర్ 1 అన్నమాట. ఇలా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, 10వ స్థానం బుధుడిది. ఈ బుధుడికి గురుడికి ఏదైనా మీ జన్మ సంబంధం వచ్చింది అనుకోండి, ఒకవేళ రాకపోయినా ఓకే, 10వ స్థానంతో గురుడికి ఏదైనా సంబంధం వచ్చింది అనుకోండి, ఈ వ్యక్తి వ్యక్తి అంటే ఫస్ట్ తనుభావం, ధనుర్లగ్నం తనుభావం. ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఒకటేసారి 3 కంపెనీలు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాడు అనుకుందాం. మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒక కిరాణా కొట్టు. మనవాడు వెళ్ళి కిరాణా కొట్టులో జాయిన్ అవుతాడు, అంతే. అంతకని ఇంకేం జరగదు, తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పే సలహా, 2వ స్థానంతో ఏమైనా సంబంధం ఏర్పడింది అనుకోండి. 2వ స్థానం మన వాక్ స్థానం, మన ఫైనాన్స్ నిర్దేశిస్తుంది, లేకపోతే మన ఆహారం. సో ఇటువంటి వాటిని శనితో ఏదైనా సంబంధం ఏర్పడింది అనుకోండి, పొజిషన్ ఆస్పెక్ట్ కంజంక్షన్. సో వీటన్ని విషయాల్లోనూ కూడా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇదే పంచమాధిపతి కుదురుతో సంబంధం ఏర్పడింది అనుకోండి, పిల్లల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. నవమాధిపతితో ఏదైనా సంబంధం ఏర్పడింది అనుకోండి, ధర్మ విచక్షణ ఉండదు వాళ్ళకి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి.